ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉంచిన దేవుడు తండ్రి, మారని మార్పు లేని దేవుడు ప్రభా, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మార్పు లేని వాడను గనుకని యాకోబు సంతతి వారిని మీరు లయం కాలేదని సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి, మీరు మార్పు లేని దేవుడు కాబట్టే ప్రభా ఈ దినం మేము సజీవులుగా ఉన్నాం ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది దినం చూడలేదు ప్రభా. నా తండ్రి, మీరు మమ్మల్ని అయితే ప్రేమించినారు, మీరు ఎక్కల చాటున భద్రపరుస్తున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనునిత్యము ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జనవరి మాసం అంతా కూడా ప్రభా కాపాడుతూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, చివరి యొక్క శుక్రవారం తండ్రి స్త్రీల కొడుకులో మీరు జ్ఞాపకం చేసుకోండి. పాడే పాటలు సహాయపడుతూ వచ్చినారు. అయితే ప్రభా వచ్చి రాక మేము పాడుతూ వచ్చినాం. ఇంకా చక్కగా నేర్చుకొని సరైన విధానంలో ప్రభా నా తండ్రి గొత్తెత్తి గంభీరముగా ప్రభా పాటలతో మిమ్మల్ని స్తుతించి కనపరిచినట్లుగా సాయించండి. వాక్యం ద్వారా మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థిస్తున్న వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చేరొచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయం నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తెలిసి సైలెంట్ కూర్చోవాలి. నువ్వు సైలెంట్ కూర్చోవాలి. లైట్ వేసి నేను వాక్యం చూద్దాము. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం మాటని. ఒకటో అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు చదవచ్చు, కలిసి చదువు అన్నమాట. జ్ఞానము గల జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చాలు. ఇక్కడ జ్ఞానము అనే మాటను మనము చూద్దాం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లును కట్టును. ఇక్కడ మనము జ్ఞానము గల స్త్రీ ఎవరంట? జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానము లేకపోతే ఏమైపోతామంటే నష్టపోయేవారమ్మగా ఉంటామన్నమాట. ఇక్కడ జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని ఏం చేస్తుంటుంది? రక్షించుకుంటుంది. ఇక్కడైతే ఏం చెప్పబడుతూ వచ్చిందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. జ్ఞానము కలిగి మనం ఏం చేయాలంట? ప్రవర్తించాల. మన కుటుంబాన్ని జ్ఞానము కలిగి ఏం చేయాలంట? రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని జ్ఞానము కలిగి రక్షించుకోవాలి. అంటే మొదట ఎవరికి ప్రాముఖ్యతను ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా? సమాజంలో ఎవరికి ఇవ్వాలా? కుటుంబం అనేది ప్రాముఖ్యం అన్నమాట. ఎంత ఉన్నా, ఎంతమంది ఉన్నా కుటుంబము ఎట్లా ఉండాలా? అన్నీ బాగుంటేనే ఎట్లా ఉంటుంది? కుటుంబంలో నెమ్మది అనేది చూస్తాం. అంటే కుటుంబం క్షేమంగా ఉంటే మనం కూడా ఏముంటాం? క్షేమంగా ఉంటాం. అందుకే ఏం చేయాలంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట అంటే తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఎవరు రక్షించుకున్నారు బైబిల్లో? చెప్పాలి. రూతు. ఇంకా తర్వాత సంగతి, బైబిల్లో ఒక అన్యురాలైన స్త్రీ దేవుని ఎరుగని ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఇంకా అన్నీ చెప్పి ఇంకా పేరు ఒకటే చెప్పను నేను మీకు. ఆ పేరు
బైబిల్ చదివితే కదక్క మాకు తెలిసేది అంటారా? చెప్పండి, బైబిల్ చదివితే కదా మాకు తెలిసేది అంటారు. యెహోషువ గ్రంథం, రాహాబు అనే స్త్రీ. ఎర్రతాడని చెప్తుంది కానీ పేరు గుర్తుకు రాట్లేదు. ఎవరంటే బైబిల్లో రాహాబు. ఈమె ఒక వేష అని బైబిల్లో చెప్పబడుతుంది. ఈమె ఎరికో యొక్క పట్టణంలో ఆమె ఎక్కడ ఉందంటే అందరితో పాటు ఊర్లో లేదు కదా, బైబిల్లో కూడా రాయబడింది. ఆమె ఎక్కడ ఉందంటే గవిని వెలుపల ఉంది. ఎందుకు అంటే ఆమె జీవితం సరైనదిగా లేదు, తన పద్ధతిగా లేదు. అందుకే ఆమె సమాజంలో లేదు. అర్థమైందా? సమాజంలో లేదు. ఈమె ఎక్కడ ఉంది అంటే ఊరు బయట ఉంది. అందుకే చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి నుంచి చదవండి. వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకను చూడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపింది. వారు వెళ్లి రహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చింది. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. ఇక్కడ ఈమె యెహోషువ వేగుల వారిని పంపుతూ వచ్చినాడు. దేవుడు ఆ పట్టణాన్ని వారికి అప్పగించడానికి పంపించినప్పుడు వారు ఎరుకో పట్టణానికి వెళ్ళినారు. ఎరుకో చూసి వారు వస్తున్నప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే వారిని ఎరుకో వారు తరుముతూ వచ్చినప్పుడు అక్కడ ఊరు బయట ఆ ఇల్లు కనపడింది, రాహాబు ఇల్లు. వారు ఏం చేస్తూ వచ్చారంటే రాహాబు ఇంట్లోకి వెళ్తూ వచ్చినారు. వెళ్ళినప్పుడు ఆమెకు తెలుసు ఎవరు వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలుసు? రాహాబుకి ఆమెకి తెలుసు. వీరు దేవుని ప్రజలు, దేవుడు ఈ పట్టణాన్ని వీరికి అప్పగించబోతున్నాడు అని ఆమెకు తెలుసు అన్నమాట. ఆమె తెలిసి ఆమె చెప్తుంది, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఎదుట ఎవరు కూడా నిలబడలేరు అని ఆమె సాక్ష్యము చెప్తుందన్నమాట. అప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే వారు వచ్చినప్పుడు, వారు దాక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె దాచిపెడుతూ వచ్చింది. దాచిపెట్టింది. వాళ్ళు వచ్చినారు, అడిగినారు, మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా వేగు చూడటానికి వచ్చినారు, వాళ్ళు ఎక్కడ అంటే ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే వారు వెళ్ళిపోయినారు, మీరు త్వరగా వెళితే వారిని పట్టుకోవచ్చు అని చెప్తూ వచ్చిందనమాట. అయినప్పటికీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే వారిని ఇద్దరిని కూడా దాచిపెట్టింది. వాళ్ళు వచ్చినారు, అడిగినారు, వెళ్ళిపోయినారు. అప్పుడు చెప్తా ఉంది ఈ రాహాబు యొక్క స్త్రీ చెప్తా ఉంది, నేను మీకు ఉపకారము చేశాను. అంటే నేను మీకు ఏం చేస్తూ వచ్చింది? సహాయము చేసింది. నేను మీకు సహాయం చేశాను కదా, అయితే మీరు కూడా నాకేం చేయాలా? ఉపకారము చేయాల. ఆ మాట అంటే చూడండి, అదే అధ్యాయంలోనే 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11, 12 చదవండి. మీ దేవుడైన యెహోవా పైనున్న ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యము ఏమాత్రమునో ఉండదు. ఎవరి గురించి చెప్తుంది అంటే ఆ యొక్క వారు ఎరిగిన దేవుడు గురించి ఆమె గొప్పగా చెప్తా ఉంది. మీ దేవుడు భూమి అందును ఆకాశమందును దేవుడు. మీ దేవుని ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. అయితే అక్కడ 12వ వచనంలో ఏముందంటే, నేను మీకు ఉపకారము చేసేది కనుక మీరు నా తండ్రి ఇంటి వారికి నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి చెప్తా ఉంది. నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకేం చేయాలా? ఉపకారము చేయాలి. దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు, మీరేం చేస్తారు? ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు. అప్పుడు నాకేం చేయాలి? మీరు ఉపకారం చేయాల అని అడుగుతూ వచ్చింది ఆమె. ఇంకా కింద వచ్చిన మనం చూస్తే 13వ వచనంలో, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి కలిగిన వారందరూ చావక బ్రతుకునట్టు రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడుని ప్రమాణము చేయుడి.
ఏం చెప్తుందంటే దేవుడు మీకు ఈ పట్టణాన్ని ఇస్తాడు, అయితే నా కుటుంబానికి ఏం చేయకూడదు, మీరు కీడు చేయొద్దు, నష్టం రావద్దు. కాబట్టి మీరు నాకు ఏం చేయాలంట, ప్రమాణం, యెహోవా నామమును బట్టి ఏం చేయాలా, ప్రమాణము చేయాలా. ఇక్కడ ఆ ఎరికోలో ఎంతో మంది ఉంటారు కదా, తన ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. వారందరి గురించి అడిగిందా అంటే ఆమె వారందరి గురించి అడగట్లేదు, కానీ ఏమడుగుతుందంటే తన కుటుంబము విషయమే ఆమె ఏం కలిగి ఉంది, శ్రద్ధ కలిగి ఉంది, జ్ఞానము కలిగి ఆలోచించింది కదా, జ్ఞానము కలిగి ఆలోచించింది. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే జ్ఞానముగా కరెంట్ వైర్లు, ఇక్కడ మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఏం చేయాలంటే, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబ విషయమే శ్రద్ధ కలిగి ఉంటుంది. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన బిడ్డల విషయం కావచ్చు, తన భర్త విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఏం చేస్తుంది, ముందే ఏముంటుందంట, ముందే ఆలోచన కలిగి ఉంటుంది. జ్ఞానం లేకపోతే ఏం చేస్తుంది అంటే ఎంతో నష్టం అన్నమాట కదా. అంటే ఏమి జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటా, ఏమన్నా జరగని అన్నట్టు. ఇక్కడ రాహాబు అయితే ఎలాగుందంటే జ్ఞానము కలిగి తన కుటుంబం విషయమే ఎవరిని అడుగుతుంది, వారిని అడుగుతా ఉంది, నాకు యెహోవా నామమును బట్టి ప్రమాణము చేయండి అన్నట్లుగానే ఒకానొక సమయం వచ్చింది. అక్కడ యెరికో పట్టణాన్ని దేవుడు వారికి అప్పగించినప్పుడు వారు చెప్తూ వచ్చినారు, సరే నువ్వు మాకు ఎలాగైతే ఉపకారం చేసినావో మేము కూడా ఏం చేస్తాము, నీకు ఉపకారము చేస్తాం అని చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చినారు, అయితే మేము వచ్చినప్పుడు నీ ఇంట్లో ఎవరెవరు ఉండాలా, నీ ఇంటి వారందరినీ కూడా అది ఎక్కడ తెచ్చిపెట్టుకోవాలా, నీ ఇంటిలో తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎవరిని, తల్లిని, తండ్రిని, నీ యొక్క రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేయాలంటే నువ్వు నీ ఇంటిలో చేర్చుకోవాలి, నీ ఇంటిలోకి వారిని తెచ్చిపెట్టుకోవాలని చెప్తూ వచ్చినారనమాట. ఆ ఇంటికి ఏం కట్టబడిందంటే ఎర్రని దారము కట్టుకుంది. ఎర్రని దారము దేనికి సాదృశ్యము అంటే యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం. ఇక ఎర్రని దారము వారు చెప్పినట్టు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ ఇంటికి ఎర్రని దారము కడుతూ వచ్చింది. ఆ సమయం కొరకు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఎదురు చూస్తూ వచ్చింది. వాళ్ళు చెప్పినారు, మాకైతే సంబంధం లేదు, మేము వచ్చినప్పుడు నీకు నీ యొక్క రక్త సంబంధులు ఎక్కడ ఉండాలా, నీ ఇంటిలో ఉండాలి. వారిని ఇంటిలోనికి నువ్వు తెచ్చుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉండి నీ కుటుంబానికి నష్టం కలిగితే మేము బాధ్యులము కాదు అంటే ముందే వారు హెచ్చరించినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే జ్ఞానము కలిగి ఆ కుటుంబాన్ని ఎక్కడ తెచ్చి పెట్టుకుందంట, తన ఇంటిలో పెట్టుకుంటూ వచ్చింది. అంటే ఇక్కడ రాహాబు అనే యొక్క స్త్రీ ఎవరు వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలతో పాటి తాను ఏం చేయబడుతుంది, నివసించగలుగుతూ వచ్చింది. యెరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తూ వచ్చినాడు. యెరికోలో ఆ యొక్క కోటగోడలన్నీ కూలిపోయినాయి. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినంట, నాశనము చేస్తూ వచ్చింది. ఏ కుటుంబం రక్షింపబడిందంటే రాహాబు కుటుంబం మాత్రమే ఏం చేయబడింది, రక్షింపబడింది. ఆమె తన యొక్క కుటుంబం అంతా కూడా ఎవరితో పాటు ఉంది ఇప్పుడు అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలతో పాటు ఉంది. ఇవి ఏం చేస్తూ వచ్చింది, జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతూ వచ్చింది. జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని ఆమె రక్షణలోకి నడిపించుకోగలుగుతూ వచ్చింది. మనం కూడా ఏం చేయాలంట, జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనం ఏం చేయాలంట, రక్షించుకోవాలి. జ్ఞానము కలిగి, జ్ఞానం ఉంటేనే ఏముండాలి, మనకి జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు జ్ఞానము, జ్ఞానానికి మూలమైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, జ్ఞానము ఇస్తాడు. కుటుంబాన్ని ఎలాగా నడిపించుకోవాలా, కుటుంబాన్ని బిడ్డల్ని మనకు అప్పగించిన ఆ యొక్క బాధ్యతను మన జ్ఞానంగా నడుచుకోవాలంటే ఎవరిని అడగాల, దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు జ్ఞానము లేదు, ప్రభువా నాకు జ్ఞానమే ప్రభు అని దేవుణ్ణి మనము అడగాల. జ్ఞానము కలిగి మనం నడుచుకునే వారముగా ఉండాలా. అదే చూడండి సామెతలు 15వ అధ్యాయం 26వ వచనం. 15:26
24 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచును. ఏం తప్పించుకోవాలంట? కిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే ఏం కావాలా? బుద్ధి కావాలి. ఓ బాస్, ఏం తప్పించుకోవాలంటే మనము క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు ఏమి ఎదుగుతాడంట? పరమునకు పో జీవ మార్గమును నడుచుకొనును. మనకేం కావాలంట అంటే బుద్ధి జ్ఞానము కావాలి. కుటుంబాన్ని నడిపించుకోవాలంటే జ్ఞానం అవసరము. కుటుంబాన్ని రక్షించుకోవాలంటే జ్ఞానం అవసరము. ఆ జ్ఞానము కలిగిన దేవుణ్ణి నీవు నేను ఏం చేసి ఉండాలా? ఎరిగి ఉండాలి. మన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. జ్ఞానం లేని వారికి, తెలివి లేని వారికి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే? దేవుని వాక్యాన్ని చదివితేనే జ్ఞానం. అందుకే సామెతలో అంతా కూడా జ్ఞానమును గురించే రాయబడింది. సామెతలు అధ్యాయం మనము మొత్తం అన్ని 31 వచనాలు, 31 అధ్యాయం ఉంటాయి. దాన్ని మనము రోజుకొకటి, నెలకు ఎన్ని ఉంటాయి? నెలకు 8 దినాలు ఉంటాయి, 31 రోజు ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని కూడా సామెతలు ఏం చేయాలా? మనం చదివే భాగాన్ని చదవాల. డైలీగా మనం చదివేది చదవాల. ఉదయమేమో ఆదికాండం నుంచి మత్తయి సువార్త వరకు చదవాలి. నైట్ ఏమో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. ఈ మధ్యలో ఏం చదవాలా? సామెతలు రోజుకొకటి చదవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానము ఇస్తాడు. అంటే సామెతలు జ్ఞానముతో నింపబడుతూ వచ్చింది. మనకి జ్ఞానము కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. చూడండి, సామెతలు 27వ అధ్యాయము 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చాలు. ఏమంట? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఏదైనా శ్రమ వస్తుందంటే ఏం చేస్తాడు? ముందే తప్పించుకుంటాడు కదా. కొంతమంది ఆడ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మో మనకెందుకులే కదా, అనవసరంగా మనం అడిగిపోయినామనుకో మనం ఇరుక్కుంటాం కదా, మనకెందుకు అని ముందే తప్పించుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? నా విధంగా మాట్లాడతారా, నా విధంగా అనేసి అనవసరమైన వాటిల్లో మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి మనం ఏదైనా మంచి చెప్పడానికే పోతాం, కానీ ఏమవుతాం మనం? వాళ్ళ మధ్యలో తిరుగుతాం. ఏముండాలంట? బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వాడు ఏం చేస్తాడ? యోచింపక పడిపోతాడు. జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు మాట్లాడితే ఏమైపోతాం? ఇరుక్కుంటాం. అందుకే ఏం కావాలంటే మనకి జ్ఞానము కావాలా. జ్ఞానము లేకపోతే ఆపదలో ఏమైపోతామంటే మనము పడిపోతాం. జ్ఞానం ఇచ్చువాడు దేవుడు. జ్ఞానానికి మూలమైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉండాలా. ఇంకా జ్ఞానమును బట్టి ఎవరు అంటే అబీగయలు కూడా ఏం చేస్తూ వచ్చింది? తన కుటుంబాన్ని రక్షించగలుగుతూ వచ్చింది జ్ఞానముతో. ఆ కుటుంబానికి శ్రమ రాబోతుంది, నష్టం రాబోతుంది అని తను తెలిసినప్పుడు ఏం చేస్తూ వచ్చిందంట? జ్ఞానము కలిగి నడుచుకుంటారు. దావీదు అనుకున్నాడు, నాబాలు, అబీగయలు యొక్క భర్త పేరు నాబాలు. నాబాలు ఎలాంటి వాడంటే మోటువాడు, మూర్ఖుడు, చెప్తే వినడు. అలాంటి వాడు. తన భార్య ఎలాంటిది అంటే అబీగయలు జ్ఞానము కలిగినది, సుబుద్ధి కలిగినది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే పనివాళ్ళు వచ్చి చెప్పినారు, అమ్మ దావీదు మన యొక్క యజమానుడు మాట్లాడిన మాటలకు దావీదు ఏం చేస్తున్నాడు? కోపంతో మన మీదకి వస్తున్నాడు అని చెప్పంగానే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే జ్ఞానముగా ప్రవర్తించింది. ఆ జ్ఞానముగా ఆమె ప్రవర్తించడాన్ని బట్టి తను ఏం చేస్తూ వచ్చిందంటే తన కుటుంబాన్ని రక్షించగలుగుతూ వచ్చింది. తన కుటుంబాన్ని భద్రపరచుకోగలుగుతూ వచ్చింది. తన కుటుంబానికే కాదు, తన రాజ్యానికి కూడా నష్టం కలగకుండా ఆమె ఏం చేస్తూ వచ్చింది? కాపాడుకోగలుగుతూ వచ్చింది. మనం జ్ఞానము కలిగి ఉంటే మన బిడ్డల విషయమే కావచ్చు, మన భర్త విషయమే కావచ్చు, మన కుటుంబ విషయమే కావచ్చు, మనం ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి.
జ్ఞానము కలిగి ఏం చేయాలంట? ప్రవర్తించాల. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ఇంకా చూడండి సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షామము కలిగినని మైమరచి నిర్మూలమగుదురు. ఏమంట? జ్ఞానము లేని వారు దేవుని విసర్జించెదరు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంట? దేవుని విసర్జిస్తారు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే దేవుడు ఎక్కడున్నాడు కదా. జ్ఞానం లేని మా వారు మాట్లాడే మాటలు ఎలాగంట? దేవుడు అనేవాడంటే ఇట్టెందుకు ఉంటుంది, నిజంగా ఉండాడా అసలుకి అని విసర్జించి దేవుణ్ణి ఏం చేస్తారంట? మాట్లాడతారంట. మనము అలాగా ఉండకూడదు. నువ్వు ఎలాగా, నీవు నేను ఎలాగుండాలంటే జ్ఞానము కలిగిన స్త్రీ వలె ఉండాలి. జ్ఞానము కలిగి మనల్ని మనం రక్షించుకోవాలన్నా మనకేం కావాలా? జ్ఞానము కలగాలి. జ్ఞానము కావాలి. మన కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలన్నా జ్ఞానము కలగాలి. జ్ఞానము కావాలి. మన బిడ్డల విషయమే మనం జాగ్రత్త కలిగి ఉండాలన్నా ఏముండాలా? జ్ఞానము అవసరం. ప్రతి దానికి కూడా ఏమవసరం అంట? జ్ఞానము అవసరము. జ్ఞానము కలిగిన స్త్రీ వలె నీవు నేను ఉండాలా. ఇంకా రెండోదిగా మనం చూస్తే జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే సరైన మార్గములో నడుస్తుంది. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? సరైన మార్గములో నడుస్తుంది. ఇందాక మనం చదివినాం సామెతలు 27:12 ఏం రాయబడిందంటే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట దాగును అని మనము చూస్తూ వచ్చాం. అంటే మనము జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనము రక్షించుకోగలిగే వారముగా ఉండాల. రెండోది మనం చూస్తే జ్ఞానము గల వారమై సరైన మార్గములో నడవాల. నడవాలంటే సరైన మార్గములో క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే ఏం కావాలంట? బుద్ధి కావాలి. అంటే మనం సరైన మార్గములో నడవాలంటే మనకు జ్ఞానము బుద్ధి అవసరము. జ్ఞానము కలిగి ఉంటే ఏం చేస్తామంటే మనము సరైన మార్గములో నడుస్తాం. అంటే ఏది మేలైనది, ఏది మంచి మార్గము అనేది మనము తెలుసుకోవాలి. సరైన మార్గంలో ఎవరు నడుస్తున్నారు బైబిల్లో అంటే చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. 1వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదని, నీవు నివసించు చోటని నేను నివసించదని, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రూతు ఏం చెప్తుందంటే నయోమితో చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే నయోమి చెప్తా ఉంది, అమ్మ మీరు తిరిగి వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీ బంధువుల వద్దకు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోమని చెప్తా ఉంది. ఇక్కడ రూత్ అయితే తాను జ్ఞానము కలిగిన స్త్రీగా ఏది సరైన మార్గము, ఏది సరైన మార్గము అని తను గ్రహించగలుగుతూ వచ్చింది. నేను మోయాబు దేశానికి వెళ్ళాను అనుకో, ఏమైపోతా నేను? మళ్ళా లోకంలో పాపంలో పడిపోతా. అది సరైన మార్గము కాదు. అది ఎలాంటి మార్గం అంటే పాతాళము. ఎలాంటిది అది? పాతాళం. మోయాబు దేశము విగ్రహారాధనతో కూడినది, ఇంకా భయంకరమైన పాపముతో కూడిన దేశం. ఏది? మోయాబు దేశం. ఆమె ఎప్పటి వరకు ఉంటూ వచ్చింది అంటే యవన కాలం వరకు. ఎక్కడుంటూ వచ్చింది? పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యేంత వరకు కూడా మోయాబు దేశంలోనే ఉన్నది. వివాహం అయినాకనే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలిగింది. మనము ఎక్కువ అనుభవం ఆమెకి దేంట్లో ఉంది అంటే మోయాబుని గురించి ఆమెకి తెలుసు. మరి అప్పుడప్పుడే దేవుని నమ్ముకొని కదా, దేవుని ఎరిగి 10 సంవత్సరాల లోపు ఏం గ్రహించుంటుందామా? చెప్పండి. ఏమంటుందంటే నన్ను వెళ్ళమని చెప్పద్దు, నన్ను బలవంతము చేయొద్దు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను,
నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. చెప్తాము మనం. మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పుట్టింటి మీదనే ఉంటుంది. అత్తగారిళ్ళు, ఎంతమంది ఆడపిల్లలు, ఆడబిడ్డలు అందరూ బాగా చూసినా కానీ మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? మన వాళ్ళ మీదనే మనకి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈమెకి ఎవరి మీద ఉంది అంటే ఆ యొక్క యూదా బెత్లెహేము గురించి ఆమెకు తెలియదు, అక్కడ ఉన్న ప్రజలు తెలీదు. ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్తా అని చెప్తుంది, నీవు నివసించే చోటనే నివసిస్తా, నీ జనమే నా జనము. అంటే సరైన మార్గము, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? సరైనదే ఎంచుకుంటుంది. ఏది మంచిదో అదే ఎంచుకుంటుంది. జ్ఞానం లేకపోతే ఏం చేస్తాం మనం? ఏది పడితే అదే. నష్టపోయినాక తెలుస్తుంది కదా, నష్టపోయినాక తెలుస్తుంది. జ్ఞానం కలిగిన స్త్రీ వలె నీవు నేను ఉండాలా, జ్ఞానం కలిగి మనము నడుచుకోవాలా. చూడండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ అధ్యాయం. పౌలు 16:1 చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలుని కోరి. చాలు. ఇక్కడ పౌలు, తిమోతి. ఇక్కడ తిమోతి ఏం చేస్తున్నాడంటే జ్ఞానము కలిగి ఎవరిని వెంబడిస్తున్నాడంట అంటే పౌలునే వెంబడిస్తున్నాడు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? సరైన మార్గములో నడుస్తారు. ఇక్కడ పౌలును ఎవరు వెంబడిస్తూ వచ్చినారు అంటే తిమోతి. తల్లి అయితే దేవుని నమ్మింది కానీ తండ్రి దేవుని ఎరుగనివాడు. అయినప్పటికీ ఇక తిమోతిలో తన తల్లి ఎరిగిన దేవుణ్ణి తాను ఎరుగుతూ వచ్చినాడు, అంటే తెలుసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు అంటే పౌలుని వెంబడిస్తున్నాడు. మనం జ్ఞానము కలిగి ఎవరిని వెంబడించాలంటే దేవుని బిడ్డలైన వారిని వెంబడించాలి. దేవుని బిడ్డలైన వారితో మనం జ్ఞానము కలిగి ఉండాలి. మనకి జ్ఞానము కలగాలంటే ఎవరి సహవాసం చేయాలా? దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. జ్ఞానం లేని వాడితో, జ్ఞానం లేని వాడు సహవాసం చేస్తే ఏమవుతాడు? వాడు మూర్ఖుడు కనుక వీడు కూడా మూర్ఖంగానే తయారై. అదే జ్ఞానము కలిగిన వారితో మనం సహవాసం చేస్తే వారి ద్వారా మనకు తెలియనివి కూడా ఏం చేస్తాం? మనం తెలుసుకుంటాం కదా. జ్ఞానం కలిగిన వారు మనకు నేర్పిస్తారు. మనం ఇలాగ మాట్లాడాలా, నువ్వు ఇలాగ ప్రవర్తించాలా, ఇలాగ నడుచుకోవాలా, ఎటు పడితేట నువ్వు మాట్లాడకూడదు, ఇది చేయకూడదు అని ఏం చేస్తారు? చెప్తారు. అందుకే పౌలు ఎవరిని వెంబడిస్తున్నారు? తిమోతి ఎవరిని వెంబడించాడంట? పౌలుని వెంబడిస్తుంది. ఇంకా 18వ అధ్యాయంలో 1వ వచనం ఉంది చూడండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదువుతాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి కొంత వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా నుంచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కాదు. 18వ వచనం అదే అర్థం. 18వ వచనం. పౌలు ఇంకను బహుదినం ఇక్కడ అయిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని గౌడ ఎక్కి సిరియాకు బయలుదేరారు. ప్రిస్కిల్లా ఆకుల వారు అతనితో కూడా వెళ్ళిరి. చాలు. ఇక్కడ 18వ అధ్యాయంలో ఇంకొక కుటుంబం. 16వ అధ్యాయంలో ఎవరు వెంబడిస్తూ వచ్చారంట? పౌలుని తిమోతి వెంబడిస్తూ. ఇక్కడ 18వ అధ్యాయంలో ఒక కుటుంబము వెంబడిస్తూ ఉంది. ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. అకుల్లా, ప్రిస్కిల్లా వీరు దేవుని ఎరిగిన వారే. అయితే ఎవరిని వెంబడిస్తూ వచ్చారు? వీరు ఏం పని చేసేవారంటే డేరాలు కుట్టేవారు, అంటే పట్టలు కుట్టేవారు. ఇక పౌలు కూడా అదే పని వారితో కూడా చేసేవాడు.
అయితే పౌలు ఎక్కడికి వెళ్తే వారు కూడా ఏం చేస్తున్నారంట, అక్కడికి వెళ్తా ఉన్నారంట. అంటే జ్ఞానము కలిగిన వాడిని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంబడిస్తా ఉన్నారు. మనం ఎవరిని వెంబడించాలంట, జ్ఞానము కలిగిన వారిని, దేవుని బిడ్డలైన వారిని. జ్ఞానం ఎవరికి ఉంటుంది, ఈ లోకంలో ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ అది ఆ జ్ఞానము ఈ లోకం మట్టుకే పనిచేస్తుంది. మనం ఈ లోక సంబంధంగా జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఏ జ్ఞానం ఉండాలి మనకి, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానము నీవు నేను కలిగి ఉండాలి. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వద్ద నుండి ఆ జ్ఞానము నీవు నేను కలిగి ఉండాలా. పౌలును ఎలాగా అకుల్లా ప్రిస్కిల్లాలు వెంబడిస్తూ వచ్చినారో నీవు నేను కూడా దేవుని బిడ్డలైన వారిని వెంబడించాలి. అప్పుడే మనకు ఏమొస్తుందంటే జ్ఞానము వస్తుంది. రెండోది, మనం ఎవరిని వెంబడించాలంట, జ్ఞానము కలిగిన స్త్రీలముగా సరైన మార్గములో మనము నడిచేవారముగా ఉండాలి. సరైన మార్గం మనం తెలుసుకోవాలా, గ్రహించాలా అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే ఒక మాట రాయబడింది దేవుని వాక్యంలో, అంటే నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదను. అంటే ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మీద ఆధారపడింది. ప్రవ్వా ఈ రోజంతా నన్ను నడిపించు ప్రవ్వా, నీ జ్ఞానం ఈ ప్రవ్వా అంటే దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇచ్చి ఆ రోజంతా కూడా మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు, మనకి తోడై ఉంటాడు. మన జ్ఞానం కలిగి ఉంటే ఏం చేస్తాం, మనం వచ్చే నష్టం నుంచి కూడా ఏం చేస్తామంట తప్పించుకోగలం. జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేకుండా మనం నడుచుకుంటే ఏమైపోతాం, ఎన్నో నష్టాలు. జ్ఞానం లేకపోవడాన్ని బట్టే నష్టం కలిగేది. ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నా, ఒక బిజినెస్ నడపాలన్నా, ఏం చేయాలన్నా ఏం అవసరము, జ్ఞానము అవసరం. జ్ఞానం లేకుండా నేనేదో నాకు తెలుసు, నేను ఈ పని చేయగలను, ఈ బిజినెస్ నేను నడపగలను కదా, నేను ఈ పని చేయగలను అనుకుంటే నీ జ్ఞానం అక్కడ పని చేయదు. ఎవరి జ్ఞానం కావాలా, దేవుని యొక్క జ్ఞానము అవసరము. కనుక మనం ఏం కలిగి ఉండాలంటే జ్ఞానము గల స్త్రీగా ఉండాలి. జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానము గల స్త్రీగా సరైన మార్గంలో మనం నడిస్తే మన వెనకాల ఎవరు వస్తారు, మన పిల్లలు వస్తారు కదా, మన భర్త వస్తాడు, మన కుటుంబం వస్తారు. మనల్ని బట్టి మన కుటుంబానికి క్షేమం, మన కుటుంబానికి రక్షణ, మన కుటుంబానికి భద్రత. కుటుంబానికి నష్టం కలగకుండా ఉండాలంటే ఎవరికి జ్ఞానం కలిగి ఉండాలా, భార్య జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి నువ్వు నడుచుకున్నప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. జ్ఞానం లేకపోతే మన కుటుంబాన్ని మనము కట్టుకోలేము, మన కుటుంబాన్ని రక్షించుకోలేము, మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకోలేము. ఇంకేముంటుందంటే జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుందంట. ఏం చేస్తుందంట, జ్ఞానము కలిగిన స్త్రీ దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేదిగా ఉండాలి. నువ్వు నేను జ్ఞానము కలిగి ఉంటే ఎవరి సహాయం కోరుకుంటాము, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటాం. దేవుని యొక్క సహాయం కొరకు ఏం చేస్తామంటే ఎదురు చూస్తాం. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం. 1 రాజులు 17వ అధ్యాయం. జ్ఞానము కలిగిన స్త్రీ ఎవరి కొరకు ఎదురు చూస్తుందంట, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుంది. ఇక్కడ 17వ అధ్యాయంలో ఎవరు కనపడతారంటే సారేపతు యొక్క వెధవరాలు కనపడుతుంది. ఆ పేరు రాయబడలేదు, కానీ సారేపతు అనేది ఊరు పేరు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఈమె ఆ యొక్క దేశంలో ఏమంటే భయంకరమైన కరువు. ఎలాంటి కరువు అంట, భయంకరమైన కరువు, నీళ్ళు లేదు, పంటలు పండేది లేదు. అంటే అంత భయంకరమైన కరువులో తను ఉంటా వచ్చింది. ఎలాంటి కరువు అంటే ఇంకా ఇంకా మరణము తప్ప ఇంకా వేరేది మార్గము లేదు అనే కరువులో ఉంది. ఏమనుకుంది, తన దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయింది. కొంచెమే పిండి, కొంచెమే నూనె. ఈమె అనుకుంది ఇంకా చచ్చిపోయేది, ఇంకా మనం బ్రతకడం అసాధ్యం. ఎందుకంటే సాధారణమైన కుటుంబాలు కరువులో బ్రతకడం అనేది చాలా కష్టం. అది మనము ఈ మధ్య చూసినాం. కరువులో ఇదే కరోనా వచ్చినప్పుడు ఏమైపోయినారు,
చాలామంది ఆర్థికంగా చనిపోయిన వాళ్ళు ఉండాలి, అప్పుల్లో చనిపోయిన వారు కదా, కోలుకోలేక ఏమైపోయినారు కరోనా వచ్చినప్పుడు. ఎన్ని నెలలు వచ్చింది కరోనా? మా అంటే 3 నెలలు లాక్డౌన్ చేశారు. రెంట్ కట్టుకోలేక, ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చినారు కదా. ఇక్కడైతే ఎన్ని సంవత్సరాలు కరువు అంట? 3.5 సంవత్సరం కరువు. వర్షం అన్న మాట లేదు, పంట పండేది లేదు. ఈమె దగ్గర అంత అయిపోయింది. పట్టెడు పిండి కొంచెమే నూనె ఉందంట. ఆమె అనుకుంది ఇంకా పొలాలు తెచ్చుకొని ఆ ఉన్న పిండిని రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంది. ఏమన్నా పొలాలు ఏరుకుంటాం. అంతలేకే దేవుడు ఎవరిని పంపించినాడు? ఏలియాను పంపిస్తాడు. ఏలియా అడగంగానే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, మొదట ఎవరికి తీసుకొచ్చి ఇచ్చింది? బెన్సీ. ఏలియా అడగంగానే ఎవరికి ఇచ్చిందంటే ఫస్ట్ అప్పము. ఫస్ట్ ఏలియా చెప్పినాడు, మొదట అప్పం చేసుకొని వచ్చి నాకిమ్ము అని చెప్పినాడు. మనం ఏం చేస్తాం? మొదట ఇస్తామా? ఇస్తామా చెప్పండి? ఎప్పుడు ఇస్తాం? అంత అయిపోయి మనం తిన్నాక మిగిలితేనే ఇస్తాం కదా. ఇంకా పడేస్తాము, ఇది వేస్ట్ అయిపోతుంది, ఇంకా ఎందుకు. ఇంకా అప్పుడు ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లు ఉండే, అప్పుడు లేవు కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం? 2 రోజులు 3 రోజులు పెట్టుకొని ఇంకెవరు తినరు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరికో ఒకరికి ఇస్తాం. ఏం చేస్తాం? ఇంకా మనకు పానం అప్పక ఇంకెట్ట వేస్ట్ అయిపోతుంది, ఇది మనకు ఉపయోగపడదని ఎవరికన్నా ఇస్తాం. ఇక్కడ అలా లేదు. కానీ ఏలియా చెప్పంగానే ఆ దైవజనుని యొక్క మాట వినింది. మొదట నాకు అప్పం తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత నువ్వు చేసుకోమనగానే మొదట ఆమెకి కొడుకుండాడు కదా, ఒక పిల్లోడు. అరే మొదట నా పిల్లోడికి ఇవ్వాలి కదా, నా ఆకలి తీర్చుకోవాలి కదా, నా బిడ్డ ఆకలి తీర్చాలి కదా అనుకుందా. అంటే మొదట ఎవరికి ప్రాముఖ్యతనిచ్చింది అంటే దైవజనుడికి ప్రాముఖ్యత. మొదట ఒక అప్పం చేసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చింది. వెళ్ళి ఆమె చేసుకుంది. ఆమె తిన్నది, కొడుకు తిన్నాడు, ఇంకా వాళ్ళ బంధువులు కూడా తిన్నారేమో. ఎన్ని సంవత్సరాలు పోషణ పడిందంట అంటే 3.5 సంవత్సరం. మళ్ళా వర్షం పడి పంట పండి చేతికి వచ్చి ఇంక తింటున్నాము. అప్పటి వరకు కూడా ఏమైపోలేదంట, ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎవరి సహాయం కొరకు చూసింది? ఎవరి యొక్క అవసరత ఆమె తీర్చింది అంటే దైవజనుడి యొక్క అవసరతను ఆమె తీర్చింది. ఆమె దైవజనుడి యొక్క అవసరత తీర్చింది, ఆమె అక్కడ కూడా తీర్చబడింది. అంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలకు యొక్క సహాయము చేయాలి. మొదట నీ అవసరత తీర్చబడాలంటే నువ్వు ఏం చేయాలి? మొదట మరొకరికి సహాయము చేయాలి. అది ఎవరికి చేయాలా అంటే దేవుని బిడ్డలైన వారికి సహాయము చేయాలి. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడా అంటే నువ్వు చేసిన దాన్ని దేవుడు మర్చిపోడు. ఈమె ఆ యొక్క దైవజనుడికి ఇవ్వడం ద్వారా తన కుటుంబం పోషింపబడింది. ఇంకా మనం అక్కడ వాక్యం చదివితే ఏమైందంటే చూడండి, 17వ వచనము, 17వ అధ్యాయం 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలి ఆమె కుమారుడు రోగి ప్రాణమును వ్యాధి గలవాడై ఆయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తము నా పాపమునకు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకు నా యొద్దకు వచ్చిదివా అని మనవి చేయగా. ఇక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే దైవజనుని ఆమె యొక్క అవసరత తీర్చింది, తన కుటుంబం కూడా పోషింపబడి. ఒకనొక దినం వచ్చింది, ఒకే ఒక కుమారుడు ఏమైపోయాడంటే రోగము గలవాడు అయితే వచ్చినాడు. ఆ రోగం ఎంతవరకు వచ్చిందంటే ప్రాణము పోయేంత వరకు. అటువంటి రోగంతో ఆ పిల్లవాడు ఏమైపోయాడంట చనిపోతూ వచ్చినాడు. చనిపోయినప్పుడు ఆమె చెప్తుంది, నా ఇంట్లో ఉన్నది ఎవరు? సామాన్యమైన వ్యక్తి కాదు, ఎవరంటే దైవజనుడు అని ఆమె గ్రహించగలిగితే వచ్చింది. దైవజనుడా, నువ్వు నా ఇంటికి వచ్చినావు, నా పాపం చూపించినావు, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసినావు. అయితే ఇప్పుడు నా కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయినాడు. అడిగినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే ఆ బిడ్డని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? బ్రతికిస్తూ వచ్చినాడు. చనిపోయినాడు బ్రతికించడం సాధ్యమా?
అంటే ఎంత ఉపకారము. ఆమె చేసిన మేలుకు, ఆమె చేసిన సహాయానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆమె మరవలేనంతగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? సహాయము చేస్తూ వచ్చినాడు. ఇంకా మన 2వ రాజుల్లో కూడా అదే మాట మనం చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయం. దేవుని సహాయము పొందినవారు. దేవుని సహాయం కొరకు జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? దేవుని యొక్క సహాయం కొరకు సిద్ధపడి ఉంటుందంట. అంటే ముందే మనం సిద్ధపడి ఉండాలంటే ముందే మనం దేవుని బిడ్డలైన వారికి సహాయము చేయాలి. నీకేదో ఆపద వచ్చినప్పుడు కాదు, నీకేదో కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు అన్నీ బాగున్నప్పుడు ఏం చేయాలంట? నువ్వు దేవుని బిడ్డలైన వారికి సహాయము చేయాలి. నీకు సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట అంటే ఇక్కడ మనం 2వ రాజులు 4వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో చూడండి. ఒక దినమున ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించుండెను. ఏం చేస్తూ వచ్చండి? ఇక మన కింద చదివితే ఆమె ఆ సునేమిరాలు ఏం చేస్తూ వచ్చిందంటే దైవజనుడు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంట? బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి ఆయనకు భోజనము పెట్టేది. ఆయన వచ్చినప్పుడల్లా ఎవరింటికి వెళ్ళేవాడు అంటే వాళ్ళింటికే వెళ్ళేవాడు. అట్లా రోజు ఆయన ఎప్పుడైనా మీటింగ్లకు వచ్చి ఆ పట్టణాన్ని వచ్చినప్పుడల్లా ఎవరింటికి వెళ్ళేవాడు? ఆ సునేమిరాలు ఇంటికి వెళ్ళేవాడు. ఆమె గ్రహించింది. ఏమని గ్రహించిందంటే 9వ వచనంలో తన భర్తకు చెప్తా ఉంది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎలాంటి వాడంట? భక్తి గల దైవజనుడు. మన ఇంటికి వస్తా పోతున్నాడు కదా అంటే అక్కడ అర్థం ఏంటంటే తన భర్త దేవుని ఎరిగినవాడు కాదు. తన భర్తకు చెప్తా ఉంది మన ఇంటికి వచ్చిపోయిన దైవజనుడు. ఆయన మన ఇంటికి వస్తున్నాడు కదా, వచ్చినప్పుడల్లా ఒకవేళ మన మధ్యలో ఉండటానికి ఆయనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు కదా. ఆయనకి ఏం చేయాలి? మన ఇంటి మీద ఒక చిన్న గదిని ఏర్పాటు చేస్తే ఏముంటుంది? ఆయన వచ్చినప్పుడు భోజనం చేసుకొని రెస్ట్ తీసుకొని పోతే మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం కదా, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం అని తన భర్తకు చెప్పినప్పుడు తన భర్త ఏం చేస్తూ వచ్చినంట అంటే ఆమె ఎంత జ్ఞానంగా ప్రవర్తించిండొచ్చు కదా. తన భర్తతో చెప్పగానే కడతారా? ఇప్పుడు ఒకవేళ మేమే ఉన్నాం అనుకోండి, వేరే ఊరికి వెళ్తున్నాం, మనం వెళ్ళంగానే ఏదో అన్న వస్తున్నాడులే, అన్నకు పైన ఒక రూమ్ ఏర్పాటు చేద్దాం, అక్క వచ్చా ఉంటుంది పైన ఒక రూమ్ ఏర్పాటు చేద్దాం అని చేస్తారా? అంటే ఆమె ఎలాగంటే ఆమె దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండవచ్చు, జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండవచ్చు. అందుకే తన భర్త చెప్తాయా మన ఇంటికి వచ్చాయన దైవజనుడు. ఒకవేళ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, మనం మాట్లాడుతూ మన ఇంటికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన రెస్ట్ తీసుకోవాలన్నా ఆయనకి ఏం కావాలా? పైన రూము ఏర్పాటు చేయదు అనగానే పైన ఏం చేయబడిందంట? రూము ఏర్పాటు చేయదు. అప్పుడు ఎలీషా అంటాడు, ఇంత భక్తి ఇంతగా మన పట్ల శ్రద్ధ చూపడానికి కారణం ఏముంది? ఈమెకి ఏదో అవసరమై ఉంది, ఈమెకేదో కొరతగా ఉంది, ఈమెకేదో అవసరత ఉంది అని దైవజనుడు గ్రహిస్తూ వచ్చినాడు. దైవజనుడు గ్రహించినాడు. గెహాజీకి చెప్తున్నాడు, ఆమెకి ఏం కావాలో అడుగు, మన వల్ల ఆమెకి ఏ సహాయమో, మనకి ఎంత చేసింది కదా, ఆమెకి ఏమైనా సహాయము కావాలేమో, నువ్వు అడుగు అని చెప్తే అప్పుడు గెహాజీ అంటాడు, ఆమెకి ఏమీ లేరు, పిల్లలు లేరయ్యా, ఆమెకి పిల్లలు లేరు అనగానే ఎలీషా చెప్పినాడు, మళ్ళా వచ్చే సంవత్సరానికి నీకెవరుంటారు? కుమారుడు ఉంటాడు అనగానే మరలా అదే సంవత్సరానికి వచ్చినప్పుడు ఎవరు పుట్టారంటే ఒక బాబు. అంటే ఇక్కడ దేవుని యొక్క సహాయం కొరకు ఆమె ఏం చేసి వచ్చింది? దైవజనుడైన వారిని ప్రేమించింది, తన ఇంటిలో చేర్చుకుంది, వారి యొక్క అవసరతను తీరుస్తూ వచ్చింది. ఈ అధ్యాయంలోనే ఆ యొక్క ఒక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎవరి దగ్గరికి వెళ్తూ వచ్చిందంటే ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా నువ్వు బిడ్డనిచ్చినావు కదా, కుమారుని ఇచ్చినావు, కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయినాడు. నేను అడగలేదు కదా నిన్ను నాకు బిడ్డ కావాలని, నువ్వేం చేసినావు? మరుసటికి కుమారుడు పుడతాడని చెప్పినావు, కుమారుడు పుట్టినాడు.
ఇప్పుడు ఏమైపోయినాడంటే చనిపోయినాడు. ఈమె కుమారుడు చనిపోతే కూడా తన భర్తకి చెప్పలే. ఏం చేస్తూ వచ్చిందంటే అక్కడ రాయబడింది. ఏం చేస్తూ వచ్చింది అంటే వర్తమానం పంపించింది. నేను ఎక్కడికి వెళ్ళాలా? దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలా. ఆయనకి ఆశ్చర్యంగా ఉంది భర్తకి. ఇప్పుడు అమావాస్య కాదు, ఏం కాదు, ఎందుకమ్మా దైవజనుడి దగ్గరికి అంటే నేను వెళ్ళాలి అంటే ఆ బిడ్డను ఏం చేస్తూ వచ్చిందంటే దైవజనుడు ఏ మంచం మీద అయితే పడుకుంటాడో ఆ మంచం మీద పడుకోబెట్టి వెళ్ళింది. ఇంకా చనిపోయినాడు కదా, పాతి పెట్టేద్దాం, ఇంకా బ్రతుకుతాడా అనుకుందా అంటే జ్ఞానము. ఆమె ఏమి ఉపయోగించింది? జ్ఞానం. దైవజనుడు ఏమైనా చేయగలడు కదా, దైవజనుడు ఏమైనా చేయగలడు. ఆయన నోటి మాట చెప్పినాడు, నా కుమారుడు కలిగినాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయినాడు, బ్రతికించలేడా? తన భర్తకు చెప్పరా. ఏం చేస్తూ వచ్చిందంటే దైవజనుడు దగ్గరికి వెళ్ళి చెప్పింది. దైవజనుడు రావడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆ బిడ్డ ఏమైనాడట? తిరిగి బ్రతికినాడు. ఇంకా మనం చూస్తే ఆమె ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వేరే దేశానికి వెళ్ళింది పనికి. ఆ మాట కూడా ఉండే చూడండి, 8వ అధ్యాయంలో 6వ వచనం, 2 రాజులు 8వ అధ్యాయం 6వ వచనం. రాజు అశ్విని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పింది. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం ఇచ్చినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా విమర్శలు ఇచ్చింది. చాలు. ఇక్కడ జరిగింది 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ బిడ్డ చనిపోతాడు. ఎలీషా వచ్చి ప్రార్థన చేయడంగానే ఆ బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు అనమాట. ఆ దేశంలో కరువు వచ్చింది, అందరూ ఎవరి పాటి వాళ్ళు ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మరలా ఆ వర్షం పడి మళ్ళీ పంట పండుతుంది అన్నప్పుడు ఆమె తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ గెహాజీ ఏం చేస్తున్నాడంటే రాజుకు చెప్తున్నాడు, అయ్యా ఎలీషా యొక్క గొప్పతనాన్ని గురించి రాజుకి చెప్తా అన్నాడు. చెప్పినప్పుడు ఆ ఎలీషా అని చెప్తున్నాడంటే ఒక గనురాలైన స్త్రీకి ప్రార్థన చేయంగానే కుమారుడు పుట్టినాడు, ఆ బిడ్డ చనిపోయినాడు, ఆ బిడ్డను ఎలీషా ఏం చేసినాడు? ప్రార్థన చేత బ్రతికించినాడు అని ఆమె గురించి చెప్తా ఉన్నాడు. ఆమె రానే వచ్చింది. నేను చెప్పినామా ఏమనే, ఈమె కుమారుడే ఎలీషా ఏం చేసినాడు? ప్రార్థన చేసి బ్రతికించినాడు అని ఆమెను అడగంగానే అవునయ్యా అని చెప్తాను. దేవుడు నా విషయంలో ఈ మేలు చేసినాడని ఆమె చెప్పినప్పుడు ఆమెకేం కలిగిందంటే అంటే విడిచిపోయినప్పటి నుంచి ఆ పంట ఏదైతే పండుతూ వచ్చిందో, ఆమె ఏదైతే విడిచిపెట్టిపోతుందో అదంతా కూడా తిరిగి ఏం చేస్తూ వచ్చింది? ఆమె పొందగలుగుతూ వచ్చింది. అక్కడ 6వ వచనంలో రాయబడింది, ఆమె భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఏం చేసింది ఆమె అంటే దైవజనుని చేర్చుకున్నది. దేవుని యొక్క సహాయం కొరకు ముందే ఆమె ఏం చేసిందంట? సిద్ధపడింది. అర్థమైందా మీకు? ఏమైందంట? ముందుగానే సిద్ధపడింది. ఆ మేలు చేయటం ద్వారానే ఈమెకి ఎంత మేలు జరిగింది. మనం కూడా ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? జ్ఞానముగానే ప్రవర్తిస్తాం. నువ్వు ఇచ్చేది దేవుని మందిరంలో నువ్వు ఏదైనా కావచ్చు, అది ఒక దినాన నీ అవసరత తీర్చబడుతుంది. మనమే మన ఇంట్లో 100 రూపాయలు ఉందనుకోండి, రోజుకు 10 రూపాయలు ఎత్తి పెడతా వచ్చినాం, అది మనం తీసుకోకుండా అది ఒక దినాన్ని ఏమవుతుంది? మనకే ఉపయోగపడుతుంది కదా. అదే విధముగా నువ్వు దేవునింటిలో దేవునికి ఇచ్చేది, దేవుని బిడ్డలకి ఇచ్చేది ఏమవుతుంది? నీకు అవసరం వచ్చినప్పుడు అది మనం ఎలాగ తీసుకుంటామంటే, మనం ఎవరికైతే ఇస్తామో డబ్బులు, ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చామనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తాం? మనం వారిని ధైర్యంగా వెళ్ళి అడుగుతాం. నేను నీకు ఇచ్చా కదా, ఇప్పుడు నాకు అవసరమైంది, నాకు ఇవ్వు అని అడుగుతాం. ఎప్పుడు అడుగుతాం అన్నమాట? ఇచ్చినప్పుడే అడుగుతాం కదా. ఇచ్చినప్పుడే అది మనము ధైర్యంగా అడగలం. ఏది? అది మంది కాబట్టి. అందుకే బైబిల్లో రాయబడింది ఏం చేయాలంట? మీ యొక్క 10వ వంతు భాగమును నా మందిరంలోకి తీసుకొని రండి. మొదట మీరు నాకు ఇచ్చి నన్ను ఏం చేయాలా? శోధించండి. మీరు నాకు ఇచ్చి నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. దేవుని దగ్గర మనం ఎందుకు పొందలేదు, మనం ఎందుకు తీసుకోవట్లేదంటే మనం ఏం చేయట్లేదు, దేవుని దగ్గర మనం దాచిపెట్టుకోవట్లా కదా. మనుషులు, నమ్మకం లేని మనుషుల మీద ఏం చేస్తాం? నమ్ముతాం.
డబ్బులు ఇస్తాం కదా, ఏమవుతాం? మోసపోతాం. మరి ఎవరిని నమ్మాలా? దేవుణ్ణి నమ్మాలి. దేవుని ఇంటిలో మన యొక్క దేవుని యొక్క అవసరతలు మనం తీర్చినప్పుడు దేవుడు మన యొక్క అవసరతలు, మన యొక్క అక్కర్లు ఏం చేస్తాడంట? తీరుస్తాడు. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? ముందే సిద్ధపడతారు. ముందే సిద్ధపడ్డంటే కుటుంబంలో ముందు ఈ 10 రూపాయలు అవసరమవుతుందేమో కదా, ఈ 1000 రూపాయలు అవసరమవుతుందేమో, ఉన్నది ఈరోజు ఖర్చు పెట్టేసుకుంటే రేపెట్టు కదా. జ్ఞానం కలిగి ఆలోచించేవాళ్ళు ముందు నుంచి ఏం చేస్తారంటే జాగ్రత్త చేసుకుంటూ వస్తారు. జ్ఞానం లేనివారు ఇచ్చినాడా, తిన్నామా, అయిపోయిందిగా. రేపు అవసరమైనప్పుడు ఏం చేస్తాం? వారింటికి వీళ్ళింటికి వీళ్ళను ప్రాధాయపడతాం. మరి వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం? బాధపడతాం కదా. అవసరానికి ఇలే అంటే మరి నువ్వు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కదా, నీ అవసరానికి వాళ్ళు ఎట్లా ఇస్తారు? నువ్వు ముందే ఏం చేయాలి? జ్ఞానము కలిగి ఉండాలి. పిల్లలు ఉండాలి, కుటుంబం ఉంది, ఈ 10 రూపాయలు నాకు అవసరమవుతుందేమో అని జ్ఞానము కలిగి కుటుంబాన్ని ముందే సిద్ధపరచుకోవాలి. కుటుంబం యొక్క అవసరతలను ఎరిగి ఉండాలి. అందుకే సామెతలు 31వ అధ్యాయంలో చదివితే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అక్కడ మీకు తెలుస్తుంది. 31వ అధ్యాయంలో చదివితే ఆమె జ్ఞానము కలిగి ఎలాగ ప్రవర్తిస్తుందో, జ్ఞానం కలిగి కుటుంబాన్ని ఎలాగా కాపాడుకుంటుందో మనం అధ్యాయం చదివితే తెలుస్తుంది. మొదట మనం ఏం చేయాలంట? జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. రెండోది, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? సరైన మార్గంలో నడుస్తుంది. తను నడుస్తూ తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భర్తను కూడా ఏం చేస్తుంది? జ్ఞానము కలిగి ఆ కుటుంబం తను ఏ మార్గంలో అయితే నడుస్తుందో ఆ మార్గంలో నడిపించుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? దేవుని యొక్క సహాయము కొరకు ముందే సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈ 3 అంతల అనుభవంలో జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఏం చదవాలా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చదువుతుంటాం మనం రోజు. ఎవరి గురించి? ఆ అక్క గురించి, ఈ అక్కని గురించి, ఆయన గురించి, ఈయన గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి, ఇంట్లో గురించి. వాళ్ళని చదివితే మనకేమొస్తుంది? అర్థమైందా మీకు? ఏం చేయాలి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము మాట్లాడద్దు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలోనూ దేవుని వాక్యాన్ని చదివితే ఏమొస్తుంది? జ్ఞానము వస్తుంది. మనకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తాడు జ్ఞానం. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం చదివినప్పుడు వస్తుంది, దేవుని మీద ఆధారపడినప్పుడు వస్తుంది, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు జ్ఞానము ఇస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, పేతురు వాళ్ళు జ్ఞానము లేనివారు, విద్య లేనివారు, వారు చదువు లేనివారు. బైబిల్లోనే రాయబడింది ఆ మాట. మళ్ళీ చూస్తాము. వారు ఎలాంటి వారంట? జ్ఞానం లేనివారు. వాళ్ళు ఏం పని చేసేవాడంటే చేపలు పట్టేవారు, ఎప్పుడు సముద్రం తీరాన ఉండేవాళ్ళు. అయితే దేవుడు పిలిచినాడు. వారు ఏం చేస్తూ వచ్చినారు? మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లుగా చేస్తాను అని చెప్పంగానే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు వలలు, పడవలు అన్నీ వదిలిపెట్టి ఎవరిని వెంబడిస్తారంట? యేసు ప్రభుని వెంబడిస్తుంది. వాళ్ళు వాక్యం చెప్తుంటే 1000 మంది రక్షింపడ్డారంట. 2000 మంది, 3000 మంది రక్షణ. అక్కడ పరిచయులు, శాస్త్రులు వారు ఎలాంటి వారంటే జ్ఞానం కలిగిన వారు. ఎవరు? పరిచయులు, శాస్త్రులు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు. అర్థమైందా మీకు? వారు బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు, వీళ్ళు చదివే రాదు, వీళ్ళకి జ్ఞానమే లేదు, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి? యేసు ప్రభు చెప్తా ఉంటే ఆ మాటలు విని ఈయనకి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఒకవేళ మనం చదువు రాకపోవచ్చు, సమాజంలో ఎట్లా మాట్లాడాలో తెలియకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడితే మనం ఏదైనా అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడాలి. అయ్యా మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? మన పిల్లల్ని స్కూల్కి పంపించాం, సార్తో మాట్లాడాలి. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి మనకు తెలుసా? తెలియదు. ఏం చేయాలా? జ్ఞానము ప్రభా, నేను స్కూల్ దగ్గరికి వెళ్తాను, సార్తో ఎలాగ మాట్లాడాలి, అధికారి దగ్గరికి వెళ్తే ఎట్లా మాట్లాడాలి? నాకు జ్ఞానం ఈ ప్రభా అని దేవుణ్ణి అడగాలి. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. ఈ 3 జ్ఞానములో జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనము